ఇప్పుడు ఆయన బాబురాయన ముచ్చట చదివిండు తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. ఇటీవల గాంధీ భవన్ లో మందుల సామెల్ తుంగతుర్తి ఎమ్మెల్యే ఏదైతే కామెంట్ చేస్తారో దీని మీద అటు హిందూ సమాజం కావచ్చు, బ్రాహ్మణ సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఈ అంశం మీపై మనతో పాటు మాట్లాడడానికి కరీంనగర్ సంబంధించి సౌత్ జోన్ టౌన్ ప్రెసిడెంట్ గాయత్రి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. చూసారా మందుల సామెలు చేసిన కామెంట్స్ మీరు వినే ఉండవచ్చు. ఏంటి అసలు ఆయన మాట్లాడడం కరెక్టేనా? ఆ వేదిక మీద దాదాపు మంత్రులు ఉన్నారు, సీఎం కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు, పిసిసి నాయకులు అంతా ఉన్నారు. ఒక దళిత నాయకుడికి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎస్సీసెల్ ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా ఆశీర్వచనం కోసం ఒక దళిత మన బ్రాహ్మణుని పిలిచి ఆయనకు ఆశీర్వాదం ఇస్తా ఉంటే అతన్ని దూషించిన తీరును ఎట్లా చూస్తారు? ముందుగా అండి, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక దళిత నాయకుడికి ఎస్సీసెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినందుకు సంతోషపడుతూనే ఎట్ ద సేమ్ టైం అదే వేదిక పైన అంతమంది పెద్ద మనుషులు ఉన్న చోట ఈ మందల సామేలు ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, తుంగతుర్తి ఎమ్మెల్యే గారు ఏవైతే మాటలు మాట్లాడారో నిజంగా వినటానికి చాలా జుగుప్సాకరంగా ఉంది. అయితే వారు మాట్లాడుతున్న ఒక్కదానికి నేను తిరిగి ప్రశ్నించాలనుకుంటాను. మొట్టమొదటిగా వారు ఆదివాసుల గురించి మాట్లాడుతున్నారు. ఆదివాసులకు ఏదో అన్యాయం జరిగిపోయింది అంటే బీజేపీ ప్రభుత్వంతో ఏదో పార్టీల పరంగా తీసుకురావాలని మాట్లాడుతున్నారు. నిజంగా ఒక విఘ్నత ఉన్న వ్యక్తి అయితే ఒక ఆదివాసీ మహిళని మొట్టమొదటిసారిగా రాష్ట్రపతిగా పేరు ప్రపోజ్ చేసినప్పుడు వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలో కూర్చొని ఆ వ్యక్తి ఈ మాటలు మాట్లాడడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇంకొకటి వస్తే స్టేజ్ పైన అంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆశీర్వచనం కోసం మీరు బ్రాహ్మణులు కావాలి, వాళ్ళని అక్కడ పిలిపించుకున్నది మీరు. మరి వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే నేను నోట్తో చెప్పలేని మాటలు మాట్లాడారు, ఏమన్నాడో ఏంటో అని అంటున్నారు కదా. మరి వాళ్ళు ఏం మాట్లాడతారో ఏంటో తెలియనప్పుడు మీరు ఆశీర్వచనం కోసం వాళ్ళని పిలవడం ఎందుకు? పిలిచిన వ్యక్తులను ఆశీర్వదించిన పెద్ద మనుషులను నోటికొచ్చినట్టుగా వాడు వీడు అని సంస్కారహీనంగా మాట్లాడడం దేనికి? ఒక ప్రజాప్రతినిధి, అందులోనూ అంత పెద్ద వేదిక పైన ఒక ప్రమాణ స్వీకారం జరుగుతున్న చోట ఎమ్మెల్యేలు, మంత్రులు, మిగతా వాళ్ళు అంతమంది సీఎంతో సహా అంతమంది వేదిక పైన ఉన్న చోట అటువంటి మాటలు మాట్లాడుతుంటే ఏ ఒక్క వ్యక్తి కూడా లేచి అడ్డుకోకపోవడం అనేది ఇది ఎంటైర్ గా ఒక బ్రాహ్మణ కమ్యూనిటీని అంటే బ్రాహ్మణులను కించపరచడంతో పాటుగా అంటే హిందూ ధర్మంలో ఉన్న వేదాలకు సంబంధించి మీకు అవగాహన లేకపోతే అది బూతులుగా వర్ణించడం ఎంత సిగ్గుచేటు. అంటే మనకి రాని భాష ఎవరైనా మన ఎదురుగా కూర్చొని మాట్లాడితే మనకు భాష రాదు కాబట్టి వాడు మనల్ని తిట్టారు అని చెప్పేసి వాడు మనల్ని తిట్టాడు అని అంటామా? భాష రాకపోవడం అనేది మన ప్రాబ్లం కావచ్చు, వేదాల పైన పట్టు లేకపోతే అది వారికి ప్రాబ్లం కావచ్చు. అంత మాత్రాన వాడు వీడు ఏమన్నాడో తెలియదు అని అంటే మరి అలాంటప్పుడు ఏం తెలియనప్పుడు ఎందుకు వేదిక పైకి పిలిచారు? ఎందుకు ఆశీర్వచనం తీసుకున్నారు? ఆశీర్వదించిన పెద్ద మనుషులు అంత హీనంగా ఎట్లా మాట్లాడతారు? అది నిజంగా అంటే ఇలాంటి ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకున్నామా అని మనకే అసహ్యం పుట్టేలాగా ఉన్నాయి వాళ్ళ మాట. అంటే దీన్ని అంటే బ్రాహ్మణ సమాజం అని ఒక్కటనే కాదు, నిజంగా ఒక స్థాయిలో ఉన్నత స్థాయిలో 10 మంది మంచి కోరుకొని మనకి ఆశీర్వచనం ఇచ్చే పెద్ద మనుషులని మనము చెడు కోరుకుని వాళ్ళని చెడ్డగా మాట్లాడితే అది మనకైతే మంచి జరగదు. ఇలాంటి మాటలు ఎంకరేజ్ చేస్తున్న వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు క్షమాపణ చెప్పాల్సింది. ఎందుకంటే తప్పు జరుగుతుంటే వారిని అడ్డుకోకపోవడం కూడా చాలా పెద్ద తప్పు. ఆయన అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే సరే విఘ్నత లేదు నిజంగా అనుకుందాం, ఒక ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్నాడు, అలాంటి వ్యక్తికి సిగ్గు లేకుండా అటువంటి మాటలు మాట్లాడుతుంటే వేదిక మీద ఉన్న అంతమంది పెద్ద మనుషులకు తెలీదా? వారి ఆశీర్వచనం ఇవాళ కొత్తగా వింటున్నారా? ఆశీర్వచనం ఎలా ఉంటుందో తెలియకుండానే గాంధీ భవన్ కు పిలిపించుకున్నారా? ఏ కార్యక్రమాలు చేయలేదా ఇప్పటి వరకు వేద పండితులను పిలిపించుకొని? అలాంటప్పుడు వాళ్ళని అటు పిలిపించి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఏ ఒక్కరు లేచి అడ్డుకోకపోవడం అనేది వాళ్ళ సంస్కారం లేనితనాన్ని బహిరంగంగా ప్రదర్శించినట్టు అయింది. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి మాటలని కంటిన్యూ చేస్తుంటే రేపటి రోజున పార్టీలు, సంఘాలు కాదు జనాలే వాళ్ళని ఉరికిచ్చి కొడతారు. మామూలుగా కాదు, చెప్పులతోటి కొట్టి తరుముతా ఉంటారు జనాలు. అది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి మాటలు బహిరంగంగా మాట్లాడితే ఏదో గొప్ప అయిపోతుంది. వాళ్ళ మాటలతోటి ఏ ఒక్కరికి ఏ మంచి జరిగింది లేదు. అవమానపరిచి మళ్ళీ వాళ్ళ మీద చెడుగా మాట్లాడడం అనేది వాళ్ళ సంస్కారం లేనితనాన్ని మరొకసారి చూపెట్టుకున్నట్టు అవుతుంది. ఒక రాజకీయ వేదిక దొరికింది, అంతమంది మంత్రులు ఉన్నారు, అంత పెద్ద వేదిక దొరికింది. అంత పెద్ద వేదిక దొరికితే 4 మంచి మాటలు చెప్పుకోవడానికి ఉపయోగించుకుంటారు ఎవరన్నా, నలుగురికి తెలిసేలా చేస్తారు. ఈయన నలుగురికి తెలిసేలాగా అవుదాం అనుకున్నాడు, పాపులర్ అవుదాం అనుకున్నాడేమో. అలా పాపులర్ అవుదాం అంటే చెడు చేసైనా బయటకు వద్దాం అనుకున్నాడు కావచ్చు. అలాంటి సిగ్గులేని మాటలు మాట్లాడాడు. రాజకీయాలకు వేదికగా అడ్డగా మారిపోయింది. గాంధీ భవన్ లో వేదికగా ఈ రోజు ఇటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ ఏవైతే చేశాడో దానికి మరి గాంధీ భవన్ పెద్దలు బాధ్యత వహిస్తారా, లేకపోతే పిసిసి అధ్యక్షుడు బాధ్యత వహిస్తారా, లేకపోతే ఎమ్మెల్యేనే స్వయంగా వచ్చి బయటికి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్తారా అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. హిందూ ధర్మాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని తిట్టే వాళ్ళు వాళ్ళని మేధావులుగా చూసుకుంటా ఉంటారు. మిగతా ఏ సామాజిక వర్గాలను వాళ్ళకి అసలు వేలెత్తి కూడా చూపించే ప్రయత్నం చేయరు. దీన్ని ఎట్లా చూస్తారు?
ఎందుకంటే సనాతన ధర్మం ఏం చెప్తుంది, అందరూ ఒకటే, అందరూ సమానంగానే చెప్తారు. మన చైల్డ్‌హుడ్ నుంచి కూడా మనం అందరిని కూడా సనాతన ధర్మం అందరినీ స్వీకరించింది కాబట్టే ఈ రోజు భారతదేశంలోకి ఇతర మతాలు కూడా రాగలిగినాయి. అది సనాతన ధర్మ గొప్పతనం. ఎన్ని మతాలు వచ్చినా ఏమైనా కూడా సనాతనం అనేది అంతం లేనిది కాబట్టి ఎప్పటికి కూడా అలాగే ఉంది. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే మన ఓపిక ఏదైతే ఉందో ఆ ఓపికని వాళ్ళు చాతగానితనంగా తీసుకుంటున్నారు. వీళ్ళని ఏమన్నా ఏం కాదులే. ఎందుకంటే హిందువులు అనేవాళ్ళు కులాల ప్రాతిపదికన విడిపోతారు, కొట్టుకుంటారు అనే ఒక భ్రమలో వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి ఇక్కడ ఐక్యత చూపించాల్సింది, ఎదురు తిరగాల్సింది సనాతన ధర్మ రక్షకులుగా ఉన్న మన హిందువులందరూ కూడా ఏకమై వాళ్ళకి సమాధానం చెప్పే వరకు కూడా వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. బ్రాహ్మణ సంఘాలు ఎట్లా చూడొచ్చు? వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు? దీనికి సంబంధించి వాళ్ళ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా? రావాలండి. అంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండి 10 మందికి ఆశీర్వచనం ఇస్తూ 10 మంది క్షేమం కోరుకునే ఒక శాంత స్వభావులుగానే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమవుతుందంటే ప్రతి వాడు వచ్చి ఏదో ఒక మాట అంటున్నాడు. అంటే గుళ్ళో ఉండి ఆశీర్వచనం ఇస్తారులే, వాళ్ళకేం తెలుసు, ఎదురు తిరిగి మాట్లాడతారా, ఏదైనా అనగలుగుతారా అనే ఒక భ్రమలో బతుకుతున్న వీళ్ళకి నిజంగా వాళ్ళు ఎదురు తిరిగిన రోజు వాళ్ళంతా కూడా ఏకమైపోయి, అంటే ఆశీర్వదించే చేతులు తిరగబడితే ఎలా ఉంటుంది అనే ఒక్కసారి వాళ్ళు గనుక బయటికి వచ్చి చూపిస్తే తప్ప ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. రావాలనే కోరుకుంటున్నాను. నిజంగా వాళ్ళు బయటికి రావాలి కూడా. ఎందుకంటే ఇది ఏమైపోతుందంటే ప్రతిసారి దాడి జరిగిన ప్రతిసారి కూడా ఓపిక పడుతున్న ప్రతిసారి దాన్ని చాతకాంతనంగానే వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇతర మతాల పైన వేలెత్తి చూపించడం గాని, దాంట్లో ఉన్న తప్పులని ప్రశ్నించడం గాని చేయలేని వాళ్ళు సనాతన ధర్మంలో లేని తప్పులను వెతికి ఏమంటారు కదా, కోడిగుడ్డు మీద ఈకలు పీకే చందాన వీళ్ళ మాటలు ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎదురు తిరగాలి, ప్రశ్నించాలి, సరైన రీతిలో బుద్ధి చెప్తేనే వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. ఈ ఢిల్లీ ఉత్తమ్ నగర్ సంబంధించి తరుణ్ హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించి కోవా బన్ మీద అంతా వచ్చినంత సింపతి కూడా కనీసం రావట్లేదు. చాలా మంది మన రాష్ట్రంలో మేధావులు, గొప్పవాళ్ళు, సినీ వీళ్ళందరూ దీని మీద సింపతి చూపించిన వాళ్ళు వీళ్ళు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? అది నిజంగా దురదృష్టకరం. ఒక మనిషికి ఉపాధి పోతుందంటే ఇంత బాగా రెస్పాండ్ అయ్యారు కదా. తనకేదో ఉపాధి పోయింది, పాపం అమ్ముకునే అతని మీద ఇంత చేసిందని. నిజానికి అక్కడ ఎలాంటి బ్రెడ్ అంటే ఒక శుభ్రత లేని దాన్ని అమ్ముతున్నారనే విషయం పైన వచ్చిన చర్చని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. దాన్ని మతాల రంగు పులమో ఇంకేదో చేశారు. మరి అలాంటి వ్యక్తుల గురించి స్పందించిన వాళ్ళు ఒక ప్రాణం పోతే మాత్రం మాట్లాడకపోవడం అనేది, అంటే మన మానవత్వ విలువలు మనం కోల్పోతున్నామా లేదా అనేది మళ్ళొకసారి ప్రశ్నించుకోవాలంటే ఒక కోవా బన్ అంటే ఒక బిజినెస్ కి సంబంధించి బయటికి వచ్చి వాడు ఆవేదన చూపించిన వాడికి ఉన్న విలువ ఒక ప్రాణానికి లేకపోవడం ఎంత దురదృష్టకరం. మరి లేదా మరి ఇది మతం నిజంగానే మత ప్రాతిపదికన చూసి హిందువులకు ఏమైనా పర్లేదులే, హిందువుల ప్రాణం పోయినా మనకు పర్లేదు, అరే ఇతర మతాల వాళ్ళకి సంబంధించి వాడికి చిన్న ఉపాధి పోతే వేల మంది బయటికి రావడం, వాళ్ళకు సపోర్ట్ తీసుకొని మాట్లాడడం, లక్షల కొద్ది డొనేషన్లు ఇవ్వడం, వాడు జీవితం మొత్తం కష్టపడ్డారా అని అమౌంట్ ని వీళ్ళు చందాల రూపంలో వాళ్ళకి సపోర్ట్ చేసింది. మరి ఇప్పుడు పోయిన ప్రాణం తీసుకొస్తారా? ఒక హిందువు అన్యాయంగా చెయ్యని తప్పుకి ఒక మతం యొక్క దౌర్జన్యానికి బలయ్యాడు. మరి దానికి ప్రాణం తీసుకొస్తారా? ప్రాణం తీసుకురాకపోవడం పక్కకు పెట్టండి, ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడారు? ఎందుకు భయం? అంటే ఇదే కదా. అంటే మనలో మనము కొట్లాడుకొని మన హిందూకి ఏమైనా మనకెవ్వడికి నోరు రాదు. అరే ఇతర మతాలకైతే వాళ్ళ మతాల వాళ్ళే కాదు మన వాళ్ళు కూడా బయటకు వస్తారు. అంటే సెక్యులర్ గా చెప్పుకునే వాళ్ళు. నిజానికి హిందూ అనేవాడే సెక్యులర్. ఎందుకంటే మనం అన్ని మతాలను స్వీకరిస్తాం కాబట్టి. సెక్యులర్ అనే పదం కేవలం మనకు మాత్రమే యాప్ట్. అన్ఫార్చునేట్లీ ఇతర మతాలు వాళ్ళ మతానికి ముందు పెట్టుకొని దేశాన్ని వెనక పెట్టుకుంటారు. మనం మాత్రం భారత్ మాతాకి జై అంటాం, భరత మాతని కన్న తల్లిగా పూజిస్తాం, దాంతో పాటుగా మన ధర్మాన్ని కూడా మనం రక్షించుకోవాలనుకుంటాం. కానీ అదే ధర్మానికి ఏదైనా జరిగినాడు తిరగబడి కొట్లాడాలనే విషయాన్ని ఇంకా మర్చిపోతున్నారు చాలా మంది. అదే మనకు వచ్చిన దురదృష్టకరం. ఏ రోజైతే మన వాళ్ళు ఎదురు తిరుగుతారో అప్పటి వరకు కూడా ఇలాంటి మాటలు, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు బయటికి వచ్చి మాట్లాడకపోవడం ఏదైతే ఉందో అవన్నీ కూడా అలా జరుగుతూనే ఉంటాయి. మీరు ప్రశ్నిస్తూనే ఉంటారు, మేము ఇలా ఆవేదన చెప్తానే ఉంటాం.